ఆటో కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. ఆటో కార్మికులు మాకు నష్టం జరిగింది, మాకు ఇబ్బందిగా ఉంది, మాకు పూట గడవట్లేదు అని చెప్తున్నారు. ఇది ఊహించని నష్టం లక్షల కుటుంబాల్లో ఒకేసారి వచ్చి పడినటువంటి పరిస్థితి చూసాం. దాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక 7,000 కోట్ల రూపాయలకి నివేదిక పంపారు కదా మీరు. అలాగే చనిపోయినటువంటి వాళ్ళు, ఇళ్ళు మునిగిపోయినటువంటి వాళ్ళు, కొట్టుకుపోయినటువంటి వాళ్ళు, వెహికల్స్ అని ఎన్ని రకాలైనటువంటి నష్టాలు జరిగాయో మనందరికీ కూడా తెలిసినటువంటిది. అలాగే ఇప్పుడు ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే 4వ తారీఖు లోపు మళ్ళీ ఎన్యూమరేషన్ సమగ్రంగా పూర్తి చేయాలి అని చెప్పని కోరుతా ఉన్నాం. 100% ఎన్యూమరేషన్ జరగాలి. చాలామంది ఆధారాలతో సహా వస్తూ ఉన్నారు. మీరేం చెప్తున్నారు, కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు, కుటుంబంలో ఒకరికి ఇస్తామని చెప్పని అంటున్నారు. కుటుంబంలో